నాకు ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది. చాలామంది పెళ్ళైన తర్వాత వర్క్ ప్రెషర్ చాలా ఉంటది. పెళ్ళైన తర్వాత రెస్ట్ ఉండది అట్లా అంటారు. కానీ నా విషయంలో అయితే అట్లా ఎప్పుడు జరగలేదు. నాకెప్పుడు వర్క్ ప్రెషర్ లేదు. ఎప్పుడైనా గూడా మా వారు ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అనకపోతుండే. ఏదున్నా పనోళ్ళతోటి చేయించుకోవాలి అంటుండే. మళ్ళీ ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని అస్సలు అనకపోతుండే. అయితే నా పెళ్ళైన కొత్తలో రోజు చేసేటామె వాళ్ళ భర్తతోటి కొట్లాడి ఊరికి పోయింది 15 రోజులు. అయితే ఆ 15 రోజులు ఊరికి పోతే ఒక అమ్మాయి చేసింది. 3 సంవత్సరాల పాపని తీసుకొని వస్తుండే రోజు. 15 రోజులు బాగా చేసింది. చేసిన తర్వాత ఈ పాతామె వచ్చిన తర్వాత ఈమెను తీసేయాలి కదా! పాతామె వచ్చినాక ఈమెని కంటిన్యూ ఎట్లా చేస్తాం పాతామెని వదిలేసి అని. అయితే నేను రేపటి నుంచి రాకు ఆమె వచ్చింది కదా అని అంటే, అమ్మ మీ ఇల్లు వదలడం నాకు ఇష్టం లేదని ఏడ్చుకుంటూ పోయింది. నాకు లైఫ్లో అదొక పెద్ద కాంప్లిమెంట్. మీ ఇల్లు వదలడం నాకు ఇష్టం లేదమ్మా అనేసి. ఆ అమ్మాయి ఎక్కడుందో కానీ నేను ఎప్పుడు ఇంకా గుర్తు చేసుకుంటా ఉంటా. నాకు మటుకు ఎప్పుడు పనుల విషయంలో ఎప్పుడు ఇబ్బంది కాదు. నాకు ఎప్పుడు అందరు ఎవరైనా సరే టైంకి వస్తారు, మంచిగా చేస్తారు. చాలామంది పనులు సతాయిస్తారు టైంకి రాక. పండగలప్పుడైతే బాగా సతాయిస్తారు. కానీ నాకు ఎప్పుడు అట్లా ఇబ్బంది జరగలే పనుల విషయంలో కూడా. నేను అది కూడా దేవుడి దయనే అనుకుంటా. పనులు కూడా నాకు ఎప్పుడు సతాయించారు. కానీ ఆ అమ్మాయి మీ ఇల్లు వదలడం ఇష్టం లేదమ్మా అని ఏడ్చుకుంటూ పోయింది. దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. నాకు ఇది షేర్ చేసుకోవాలనిపించింది.